కండిషన్స్లో బహుశా ఈ కోణం కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ప్రస్తుతం జాగిలాల్ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? అంటే ఏమైనా ఆచూకీ దొరికిందా? ఏమైనా ఆనవాళ్ళు దొరికాయి పాపకు సంబంధించి? నో సచిన్, ఎక్కడా కూడా పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడా కూడా దొరకని పరిస్థితి ఉంది. ఎందుకంటే కుక్క దొరికింది. కుక్క సంబంధించి ఆ కుక్కని బంధించిన తర్వాత కుక్క ద్వారా ఒక క్లాత్ అయితే కుక్క పైన కప్పారు పోలీసులు. ఆ క్లాత్ ని మళ్ళీ ఇక్కడ పోలీసు జాగిలాలకైతే డాగ్ స్క్వాడ్ కి ఇచ్చి అప్పగించి ఆ క్లాత్ ద్వారా ఈ కొండ ప్రాంతంలో కుక్క ఏదైతే జాగిలం అయితే కుక్క అక్కడ ఇంటి వద్దనే ఉంది, ఏదైతే పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్క యొక్క బాడీ అంతా కూడా స్మెల్ స్వీకరించారు, క్లాత్ పెట్టారు. ఆ క్లాత్ ప్రకారం ఆ జాగిలాలు అయితే రావడం జరిగింది. వచ్చి మనం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ఏదైతే జీడి మామిడి తోటలో కొండ ప్రాంతానికి ఈ నల్లకొండ ఏదైతే ఉందో నల్లకొండ ప్రాంతం సగం వరకు కూడా ఆ కుక్క వచ్చినట్టుగా పోలీసులు అయితే ప్రస్తుతం ఏదైతే కుక్క ఇప్పుడు దొరికినటువంటి కుక్క ఆధారంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైనా జంతువు వచ్చి పాపను ఎత్తుకెళ్లే క్రమంలో ఈ యొక్క ప్రాంతంలో కుక్క తిరిగితే మాత్రం ఇప్పుడు ఏదైతే పెంపుడు కుక్క తిరిగిన ప్రాంతాన్ని కొంతవరకు పోలీసులు అయితే గుర్తించగలిగారు. కానీ మిగిలిన ప్రాంతం వద్ద మొత్తం అంతా జల్లెడ పెట్టారు. అక్కడ కూడా పాప ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే ఈ కుక్క కొంచెం ఆరోగ్య స్థితి బాగుండి ఆ వెటనరీ డాక్టర్లు వచ్చిన తర్వాత దానికి చికిత్స అందించిన తర్వాత ఆ కుక్క ఏదన్నా దారి చూపిస్తే మాత్రం పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఆ కుక్క సంబంధించిన ఆచూకీ తెలియాలంటే ఆ కుక్కకే తెలియాలి. ఆ పాప ఎక్కడ ఉన్నదన్నది కేవలం ఆ పెంపుడు కుక్కగా మాత్రమే తెలుసు. అసలు జ్ఞానేశ్వరి యొక్క విషయంలో ఏం జరిగిందనేది పెంపుడు కుక్కకు మాత్రమే తెలుసు. ఇంకా పెంపుడు కుక్క తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా లేదు. తను 4 రోజుల తర్వాత వచ్చి ఇంటి వద్ద జ్ఞానేశ్వరి తల్లిని కరిచిన తర్వాత అయితే తన మతి స్థిమితం కోల్పోయింది. అలాగే ప్రస్తుతం కుక్క మళ్ళీ ఇంటికైతే రావడం జరిగింది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి అయితే పట్టుకున్నారు. పట్టుకుని దాని స్మెల్ ఆధారంగా ఇప్పుడు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం కొంతమంది అనేక కోణంలో పోలీసులు ఆ తల్లి యొక్క డేటా ద్వారా ఏదైతే వాగ్మూలం తల్లి ఇస్తున్నటువంటి వాగ్మూలం ఆధారంగానే తండ్రి ఇచ్చినటువంటి వాగ్మూలం ఆధారంగా వాళ్ళకు ఫోన్లు ఆ రోజు ముందు తర్వాత ఎవరెవరితో మాట్లాడారు, ఎన్ని ఫోన్స్ మాట్లాడారు, ఎవరెవరితో ఈ సంభాషణ చేశారు, వాళ్ళ బంధువులు ఎవరు అనే కోణంలో ఇప్పుడైతే ఆ విచారణ అయితే పోలీసులు మరొకసారి సాగిస్తున్నారు. గతంలో కారు గొడవ జరిగిన వారితోనూ కూడా విచారణ అయితే చేపడుతున్నారు. వాళ్ళతో తప్ప ఎవరితో గొడవలు లేవని వీళ్ళు అంటున్నారు. ఆ రోజు సీసీ ఫుటేజ్ క్లియర్ గా చూస్తాం. తండ్రి విడిచిపెట్టు రోజు పదే అక్కడ వదిలిపెట్టిన నేపథ్యంలో తన వెనకాలే వెళుతూ ఏడుస్తూ గుక్క పెట్టుకుంటూ తన వెనకాల వచ్చి పాపాల తోటలోనే ఎక్కడో విపరీతమైన ఎండ వేడితో పాప తట్టుకోలేక అక్కడ పాప ఈ యొక్క పామాయిల తోటలోనే ఎక్కడో స్పృహ తప్పు పడిపోయిందని కొంతమంది భావిస్తున్నారు. అండ్ ఆ విధంగా జరిగితే 6 రోజుల తర్వాత పామాయిల తోటలో మరొకసారి ఆ యొక్క పాపకు సంబంధించిన ఏవో ఒక ఆనవాలు ఉండాలి. అలాగే ఏదైనా అడవి జంతువుకు తీసుకెళ్తే మన వీక్షకులు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలర్స్ చెప్పిన ప్రకారంగా కూడా ఎక్కడ దిక్కిన వస్త్రం అన్నా కనిపించాలి, రక్తపు మరకలైనా కనిపించాలి. కానీ కొండ చిరువులు లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. అటువంటివి మరి పాప వచ్చిన సమయంలోనే అది తిరిగి అది రావడం అంటే మరి ఇంకా పాప అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ విధంగా వచ్చి కొండ చిలువలు కూడా వస్తుంటే కుక్క ఏమాత్రం వదిలే ప్రసక్తే లేదు. కుక్క వెంటనే కొండ చిలువు మింగితే వెంటనే ఇంటికి వచ్చేసి కుక్క తిరిగే అవకాశం ఉంటుంది. కానీ 4 రోజుల తర్వాత కుక్క కనిపించింది. కేవలం కిడ్నాప్ కోణం కూడా అందరూ కూడా భావిస్తున్నారు. అనేక మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కేవలం కిడ్నాప్ కోణాన్ని కూడా అనేక విధాలుగా కూడా పరిశీలిస్తున్నారు. ఆ కిడ్నాప్ లో ఎవరైనా మనకు ఇప్పుడు ఎవరైతే కాలర్స్ మాట్లాడారో వాళ్ళ ప్రకారంగా జీడి మామిడి తోటలో పిక్కల వేరుకోనకు వచ్చి ఏదైనా వాళ్ళే పిల్లలు లేని వారు ఎవరైనా ఈ విధంగా పాపని తీసుకెళ్లిపోయి ఉంటారని కూడా చెప్పుకొస్తున్నారు. ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లిపోతే మరి కుక్కని వెంటనే అక్కడ వదిలేయచ్చు, లేదంటే కుక్కని మరి ఎలా వెంటనే రావాలి. కానీ కుక్కను కూడా బంధించారనుకుంటే అంత సాహసం చేయరు, కేవలం పాపను ఎత్తుకెళ్లిపోతారు. అంత ఇది ఉన్న వాళ్ళు ఆ కోణంలో కూడా పోలీసులు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ వైపు తిరుగుతున్నారా, పిల్లలు కావాల్సిన వారు ఎవరైనా తిరుగుతున్నారా, ఇటువంటి వారిని కూడా విచారణ అయితే చేపట్టారు. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించిన డేటా కూడా సేకరించారు. 10 బృందాలంటే అనేక కోణాల్లో కాకినాడ జిల్లాకు సంబంధించిన పోలీసు బృందాలు కూడా ఇక్కడ పెద్దాపురం డివిజన్ సంబంధించిన పోలీసులు ఉన్నారు. అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు. ఆ కోణంలో కూడా విచారణ చేపట్టినప్పటికీ మిస్టరీ అయితే వేయడం లేదు. పాప ఉంటే ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు పాప తన వెనకాల ఏడుస్తూ వెళ్లి ఆ యొక్క పామాయిల తోటలోనే స్పృహ తప్పు పడిపోయి ఏదైనా
జరిగి ఉండాలని ఒక పక్క చెప్తున్నారు, కానీ వెంటనే కుక్క వచ్చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇంత దూరం కొండల వైపు నడుచుకుని వెళ్లే అంత పరిస్థితి అయితే లేదు. మనం కూడా ఈ కొండల్లో కూడా తిరిగాం. ఈ కొండలు ఎక్కాలంటే ఈ నల్లకొండ చాలా ప్రమాదకరంగా ఉంది. అక్కడక్కడ కూడా జీడి మామిడి తోటలు అన్ని తోటలు ఉన్నప్పటికీ రాళ్లు, బండరాళ్లు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పాప ఇంత దూరం రాదు. ఏదైనా అడవి జంతువులు అంటే వేట కుక్కలు ఉంటాయంటున్నారు, అలాగే అడవి పందులు ఉంటాయంటున్నారు. కానీ అవి కనీసం పాపపై దాడి చేస్తే కుక్క పైన కూడా దాడి చేయాలి, లేదంటే కుక్క కొంచెం వరకు కూడా పోరాడి వదిలేసన్నా ఉండాలి. కనీసం పాపకు సంబంధించిన ప్రకాష్ ఇక్కడ కుక్కకు కూడా గాయాలు అయ్యాయి అంటే ఆ గాయాలని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ కుక్కకైన గాయాలను బేస్ చేసుకొని ఏవైనా అడవి జంతువులు దాడి చేశాయా, లేకపోతే మనుషులు ఎవరైనా దాడి చేశారా, లేకపోతే ఆ 4 రోజులు అక్కడక్కడ తిరుగుతున్న కారణంగా చెట్లకు తగిలి, లేకపోతే కారణాలు ఏవైనా ఆ కారణం కనుక బేస్ అయితే బహుశా ఒక క్లూ దొరికే అవకాశం ఉంటుంది కదా. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అండ్ అది ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది ఇక్కడ ప్రకాష్? అక్కడ కుక్కకి ఏమైంది, ఒక పక్కన పాప ఏమైంది అనుకునే విషయం కన్నా కుక్క 4 రోజుల పాటు 4 రోజుల తర్వాత వచ్చింది లేదు. కుక్కకు ఏమైంది అంటే కుక్క మానసిక స్థితి బాగోకపోవడంతో కుక్క పైన దాడి చేసి ఉంటారా అనేది కూడా ఆ అనుమానం లేకపోవడం లేదు. ఆ కుక్కపై దాడి చేసి ఆ కుక్కని ఎక్కడో చోట బంధించి ఈ పాపని తీసుకెళ్లిపోయి ఉంటారంటున్నారు. కానీ కొన్ని రోజులు రెక్కి నిర్వహిస్తారు. ఆ యొక్క ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పాప ఉన్నటువంటి ప్రాంతంలో సీసీ కెమెరా ఉంది. ఆ ఇంటి ప్రాంతంలో రోడ్లు మార్గంలో మాత్రమే ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి. కానీ కొన్ని రోజులు రెక్కి నిర్వహిస్తారు. తన భార్య తల్లి ఎవరైతే చెప్తున్నారో భవానీ కూడా కొన్ని రోజుల క్రితం కారు సంబంధించిన గొడవల్లో కొంతమంది మాస్కులు ధరించి వచ్చి గతంలో వచ్చారు, జనవరి నెలలో ముందు రోజు. అప్పుడు కూడా వచ్చినప్పుడు మేము చూసాం వాళ్ళని కూడా చెప్పుకొస్తున్నాం. తర్వాత అప్పటి నుంచి కూడా రెక్కి నిర్వహిస్తే ఒక వారం ముందు తర్వాత ఏదో సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయి ఉండాలి. మరి ఆ కోణంలో మరి పోలీసులే చెప్పాలి ఎవరైనా రికార్డ్ అయిందా, ఎవరైనా కొత్త వ్యక్తులైనా వచ్చారనే కోణంలో మరి విచారణ అయితే వాళ్ళ పోలీసులు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలి. కేవలం ఇప్పటి వరకు కూడా పోలీసులు కేవలం బృందాలుగా ఇవన్నీ కూడా తిరిగారు. కానీ ఎక్కడ కూడా పాప ఆచూకీ కానీ కుక్క ఆచూకీ కానీ పోలీసుల వల్ల అయితే కాలేకపోయింది. కేవలం నిన్న ఏదైతే మున్సిపల్ ఆ కుక్క తనంతట తానే వచ్చింది, ఇంటికి వచ్చింది. మళ్ళీ ఒకసారి కుక్కను పట్టుకునేందుకు కుక్క ఆనవాళ్ళు మాత్రం చూశారు. కుక్క ఏ ప్రాంతంలో తిరుగుతుందో అబ్జర్వ్ చేశారు. కుక్కని పోలీసులు చూపించి ఏదైతే డాగ్ క్యాచర్ ద్వారా కుక్కను పట్టుకుని అయితే అప్పగించడం జరిగింది. మనం కూడా ఈ యొక్క ప్రాంతంలో బోరుబాబులు కూడా చూసాం. ఆ పామాల తోటలో 8 అంగుళాలకు సంబంధించి పెద్ద బోరుబాబు ఉంది. ఆ పెద్ద ప్రధానంగా పిల్లలు ఎవరైనా సరే పడిపోవచ్చు, కానీ ఇంకా కొంచెం వయసులో ఉంది. ఆ పాప ఈ పాయింట్కి వస్తున్నా ప్రకాష్, అక్కడ బోరుబావులు అంటూ ఉన్నారు. ఎన్ని బోరుబావులు ఉన్నాయి? ఒకటే ఉందా లేకపోతే 2-3 ఉన్నాయా? ఒకవేళ కుక్క వెళ్ళి ఆగుంటే కనుక బహుశా పాప ఆ బోరుబావులో పడకూడదని కోరుకుందాం. ఒకవేళ అది అలా కనుక జరిగి ఉండుంటే బహుశా కుక్క అక్కడికి వెళ్ళి అక్కడ ఆగుండేది కదా. కాబట్టి ఈ 2 కోణాల్లో ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది? ఆ బోరుబావులు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని చెక్ చేయడం జరిగింది, అండ్ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లు ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? బోరుబాబు అంటే 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోట. ఇది 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక రైతుకు సంబంధించింది. ఆ రైతుకు సంబంధించిన దాంట్లో వీళ్ళైతే పాలేరుతాను 20 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు చేస్తున్నారు. అందులో దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా ఒక 5 బోర్ల వరకు ఉన్నాయి. అన్ని కూడా క్లోజ్ అయిపోయి బోర్ రన్నింగ్ లో ఉన్నాయి. మరొక బోర్ మాత్రం మనం కూడా వెళ్ళి చూసాం. ఒక బోర్ అయితే ఆ పైన అంటే ఓపెన్ గానే కనిపిస్తుంది. ఓపెన్ అంటే ఒక సంచి ఒక చిన్నపాటి కవర్ మాత్రమే దానికి కట్టి ఉంచారు. అది ఓపెన్ చేస్తే మన కర్రతో తీసాను. నేను కూడా అక్కడికి వెళ్ళాను, అది ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను. ఒక పాప సైజులో అది పాప దూరంత పెద్ద బోరే అది ప్రధానంగా చూసుకుంటే. కానీ ఎవరైనా పడిస్తే మాత్రమే పాప అందులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు మిస్ అయింది కాబట్టి పాప అందులో పడిపోతే ఒకవేళ కుక్క వెంటనే కొంత దూరం కాబట్టి పామాయిల తోటలు కాబట్టి కుక్క వెంటనే నైట్ కి ఇంటికి వచ్చేస్తుంది, లేదంటే ఉదయం ఇంటికి వచ్చేస్తుంది. కానీ అక్కడే తిరుగుతుంది. పాప అందులో పడిపోయిన విషయం తెలిసిపోతుంది. కానీ ఆ కోణం కూడా ఆలోచిస్తుంది. కానీ కుక్కను కొట్టి ఎవరైనా కుక్కను బెదిరించి పాపను ఒకవేళ అందులో పడేసి ఈ కక్షపూరితంగా ఏమైనా చేస్తుంటే మాత్రం అది మనం చెప్పలేం. ఆ విధంగా మరి ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పాలి. వాళ్ళపై ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు ఏ విధంగా చేశారు, పలానా వాళ్ళతో గతంలో కారు గొడవ ఉందని చెప్పారు. ఆ విధంగానే మాకు ఇంకా వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. అలాగే ఇంకా ఎవరైనా పరిచయస్తులు ఉన్నారా, అలాగే గణేష్ కి ఏదైనా ఎవరితో పరిచయాలు ఉన్నాయా, అలాగే తన తల్లికి భవానీకి ఏమైనా పరిచయాలు ఉన్నాయా, ఆ పరిచయాలలో ఏదైనా కోపం సంబంధించిన విద్వేషాలు రచ్చగొట్టే విధంగా ఏదన్నా కక్ష ఏదైనా లోపల పెట్టుకున్నారా, ఆ కక్షతో పిల్ల పైన ఈ విధంగా తీర్చుకున్నారా అంటే ఈ కోణాలు కూడా లేకపోలేదు. ఆ కోణాల్లో
కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. ఆ వాంగ్మూలం ఆధారంగానే వాళ్ళ కాల్ డేటా ఆధారంగా కూడా చేపడుతున్నారు. ఆ బోరుబాబుకు సంబంధించింది అయితే ఎవరైనా కక్షపూరితంగా అందులో పడేస్తే తప్ప పాప ఎక్కే పరిస్థితి అయితే అక్కడ కనపడడం లేదు. కానీ కుక్క వెంటనే మాత్రం వచ్చేస్తుంది. కానీ కుక్క 4 రోజుల తర్వాత వచ్చిన నేపథ్యంలో పాపను ఎవరో కిడ్నాప్ చేశారనే కోణమే ప్రధాన కీలకంగా చెప్పుకోవచ్చు. మరి ఏదైనా అడవి జంతువులు పట్టుకెళ్ళిపోతే పార్ట్స్ అయితే ఇన్ని రోజులు దొరికినా ఎక్కడెక్కడ ఏదో ఒక సంబంధించిన ఎన్నో కేసులు చూసాం. ఎక్కడ దొరికినా ఏదో పార్ట్ కనపడుతుంది. దానికి సంబంధించిన ఇక్కడ ఏదో దుర్వాసనలు వస్తుంటాయి. కానీ అటువంటి ఏమీ కూడా కనపడలేదు. కానీ పాపను ఎవరో కిడ్నాప్ చేశారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ప్రధానంగా ఇటువైపు క్షుద్ర పూజలు కూడా మరొక అనుమానం కూడా లేకపోలేదు. క్షుద్ర పూజలకు సంబంధించిన చిన్నారు అంటే మరి కొన్ని రోజుల్లోనే అమావాస్య ఉందట. అది కేవలం 3 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందట ఈ అమావాస్య అనేది. ఆ అమావాస్యకు సంబంధించి ఎవరన్నా మరి ఇటువంటి నరబలులు ఇచ్చే పరిస్థితులు కూడా ఇటువైపు లేకపోలేదు. ఆ విధంగా ఆ కోణం కూడా మరి ఎవరైనా చెడుపులు ఈ చేతబడి చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాటి కోసం మరి చిన్నపిల్లలపై కూడా ఈ విధంగా కిడ్నాప్ చేసే పరిస్థితులు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా కనపడతాయి. తుని పట్టణం అనుకుంటాం కాబట్టి తుని పట్టణం నుంచి బయటకు వస్తే మాత్రం అన్ని కొండ ప్రాంతాల్లో ఉంటాయి. కొండ ప్రాంతాల్లో అన్ని మూఢనమ్మకాలు మూఢాచారాలు ఇవన్నీ కూడా కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా లేకపోలేదు. ఆ కోణంలో కొంచెం ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు గాక అటు సైడ్. అవును, ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇంకా మరి మిస్టరీ పాప ఏమైంది అనేది కూడా ప్రశ్నార్థంగా ఇంకా ఇప్పుడైతే ఉన్నదని చెప్పాలి సచిన్. ఆల్రైట్, చాలా మంది కమెంట్ చేస్తున్నారు. చాలాసేపు అయింది. లెట్ మీ రీడ్ అవుట్ దోస్ కమెంట్స్. చాలా మంది కమెంట్